Hello, aspirants. Welcome to Bhagyalakshmi IAS Institute, where passion meet purpose. Today we are going to discuss about the TSPC. Okay, na TSPC exam కి రిలేటెడ్ గా మనకి సోషో కల్చరల్ రివైవల్ ఇన్ తెలంగాణ. ఇది వచ్చేసి గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 కి కూడా యూజ్ అవుతుందండి. సో ఎనీ గ్రూప్ ఎగ్జామ్ ఇన్ తెలంగాణ. ఓకేనా. సో మరి ఏం టాపిక్స్ చూస్తే ఆర్య సమాజ్, బ్రహ్మ సమాజ్ అండ్ థియోసాఫికల్ సొసైటీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ హైదరాబాద్ అండ్ మరి అవి ఏ విధంగా ఉన్నాయో వాటి గురించి చూద్దాం. ఫస్ట్ ఆర్య సమాజ్. ఓకేనా. సో ఇది తెలంగాణ రిలేటెడ్ అండి. మరి ఆర్య సమాజ్ తీసుకుంటే 1875లో, ఓకేనా, 1875లో ఎవరున్నారు మనకి? స్వామి దయానంద సరస్వతి దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఓకేనా. ఫౌండెడ్ ద ఆర్య సమాజ్. ఎక్కడ స్టార్ట్ చేశారు మరి అంటే ముంబైలో స్టార్ట్ చేశారు. ఫర్ ద ప్రొటెక్షన్. ఎందుకు స్టార్ట్ చేశారు మరి దయానంద సరస్వతి అని అంటే ప్రొటెక్షన్ ఆఫ్ ద వేదిక్ ధర్మ అండ్ కల్చర్ ని ప్రొటెక్ట్ చేయడం కోసము. ఎందుకంటే అప్పుడు మనకి రిలీజియస్ మూమెంట్ అనేది జరిగింది. లైక్ ఎలా మీకు భక్తి సూఫీ మూమెంట్ తీసుకుంటే అప్పుడు లైక్ హిందూస్ ని ముస్లిం గా కన్వర్ట్ చేయడం ఇలాంటి కొన్ని చాలా జరిగాయి అన్నట్టుగా. సో అండ్ క్రిస్టియానిటీ లైక్ ఇంకా డిఫరెంట్ మతాల పెరగడం వల్ల ఇది రావడం జరిగింది. మరి ఆర్య సమాజ్ తీసుకుంటే ఇట్స్ అండర్ టు మెనీ సోషల్ అండ్ రిలీజియస్ మూమెంట్. ఇక్కడ చాలా సోషల్ అండ్ రిలీజియస్ మూమెంట్స్ జరిగాయండి. ఇట్ ఈస్ నోన్ యాజ్, దాన్ని ఏమంటాము అని అంటే వేదిక్ ధర్మ రీఫార్మ్. ఓకేనా. వేదిక్ ధర్మ రీఫార్మ్ మూమెంట్ అని అంటాము. రిమెంబర్ దిస్. నెక్స్ట్ స్వామి దయానంద సరస్వతి గేవ్ ఎ స్లోగన్. ఆయన ఒక స్లోగన్ అయితే ఇవ్వడం జరిగింది ఆ టైంలో, బ్యాక్ టు వేదాస్. రిమెంబర్ దిస్, ఇంపార్టెంట్. మరి అతని బుక్స్ తీసుకుంటే హిస్ బుక్స్ సత్యార్థ ప్రకాశిక. ఏం బుక్ అండి? బుక్ నేమ్ చూసుకోవాలి. సత్యార్థ ప్రకాశిక వాస్ ట్రీటెడ్ యాజ్ అన్ హోలీ సాక్రీట్. ఓకేనా. సాక్రీడ్ బుక్ ఫర్ ఎందుకు ఇది? ఆర్య సమాజ్ కి అని చెప్పడం జరుగుతుంది. తర్వాత సత్యార్థ సత్యార్థ ప్రకాశిక బుక్ తీసుకుంటే ఇది ఏం చెప్తుంది, ఏం చేస్తుంది అని అంటే ఇట్ క్రిటిసైజ్డ్ ఇస్లాం అండ్ క్రిస్టియానిటీ అండ్ సిక్కు రిలీజియస్ ని క్రిటిసైజ్ చేయడం జరుగుతుంది. అండ్ సత్యార్థ ప్రకాశిక తీసుకున్నప్పుడు ఇట్స్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. ఎవరు చేశారు అంటే ఆదిపుడి సోమనాథరావు. రిమెంబర్ దిస్, ఇది కూడా మనకి ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ మరి దయానంద సరస్వతి తీసుకుంటే ఇన్స్ట్రక్టెడ్ ఆల్ మెంబర్స్ ఆఫ్ ఆర్య సమాజ్ ఏమని చెప్పాడండి? టు పర్ఫార్మ్ ద సత్యార్థ వందనం. ఓకేనా. సంధ్యా వందనం. ఏం చెప్పాడు? సంధ్యావందనం చేయాలి. మీరు ఇప్పటికీ జనరల్ గా వినే ఉంటారు కదా, పొద్దున్నే లేచి సంధ్యావందనం చేసుకోవాలని మన పెద్దవాళ్ళు చెప్పడము ఇలాంటివి. సో సంధ్యావందనం చేయాలని చెప్పడం జరిగింది. తర్వాత ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆర్య సమాజ్ తీసుకుంటే ఆర్ పబ్లిష్డ్ బై, ఎవరు పబ్లిష్ చేశారండి? వైదిక ఆదర్శ్. ఓకేనా. వైదిక ఆదర్శ్ న్యూస్ పేపర్. ఇది కూడా ఇంపార్టెంట్ చూసుకోవాలి. నెక్స్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద ఆర్య సమాజ్. మరి ఆర్య సమాజ్ ప్రిన్సిపల్స్ ఏమున్నాయి తీసుకుంటే నో పర్సన్ విల్ అస్క్రైబ్డ్ ఎనీ కాస్ట్ బై బర్త్ and they are criticized into Brahmins. Okay, Nakshatriyas and Vaishyas based on their occupation. So ఎవరు కూడా ఇక్కడ క్రిటిసైజ్ చేయబడకూడదు అని. తర్వాత ఇట్ అపోజిట్ ఐడియల్ వర్షిప్ అండ్ అనిమల్ సాక్రిఫైసెస్. మనకి విగ్రహారాధన ఉంటుంది కదా, దానికి అపోజిట్ గా. తర్వాత అనిమల్ సాక్రిఫైసెస్ కూడా అపోజిట్ గా ఉండడము. అండ్ ఇట్ ఆల్సో అపోజిట్ ద కాస్ట్ సిస్టమ్. కాస్ట్ సిస్టమ్ ఇప్పుడు ఏది సపోర్ట్ చేయలేదు. ఏ కులం వారినైనా మనం సమానంగా చూడాలి. బేస్డ్ ఆన్ కాస్ట్ మీద మనం ఎవరిని వేరు చేయకూడదు అని చెప్పడము. తర్వాత అన్టచబిలిటీని కూడా అపోజ్ చేయడము. తర్వాత చైల్డ్ మ్యారేజెస్ ని కూడా అపోజ్ చేయడం. అంటే అన్టచబిలిటీ ఉండొద్దు, చైల్డ్ మ్యారేజెస్ ఉండొద్దు, కాస్ట్ సిస్టమ్ అనేది ఉండొద్దు, మనం అందరం సమానంగా ఉండాలి అన్నట్టుగా చెప్పడము. రిమెంబర్ దిస్, ఇంపార్టెంట్. మరి ఆ సత్యేంద్ర ఎవరైతే ఉన్నారు ఇప్పుడు మనకి దయానంద సరస్వతి, మరి తను తన కూతురి వివాహంలో కూడా ఇదిని ఫాలో అయ్యారా లేదా అన్నది ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్ లో పెట్టండి. మీకు మోడర్న్ హిస్టరీ చదివితే మీకు అర్థమై ఉంటది. ఇఫ్ యు ఆర్ నాట్ ఫాలోయింగ్ మోడర్న్ హిస్టరీ అంటే మోడర్న్ హిస్టరీ చదవకపోతే ఐల్ టెల్ టుమారో. ఓకేనా. అంటే ఇప్పుడు ఫస్ట్ దయానంద సరస్వతి ఉన్నారు, తర్వాత వేరే వేరే పర్సన్స్ వచ్చారు. మరి వాళ్ళు ఎందుకు వచ్చారు కూడా తెలవాలి కదా మనకి. సో తన 13 ఏళ్ల కూతుర్ని ఎవరికి ఇచ్చి పెళ్లి చేశాడనేది కూడా చూసుకోండి. నెక్స్ట్ ఆర్య సమాజ్ ఎంకరేజ్డ్ ద ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్. ఏం చేస్తుందంటే ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ అండ్ విడో మ్యారేజెస్ ని ఎంకరేజ్ చేసింది. రిమెంబర్ దిస్. నెక్స్ట్ మరి హైదరాబాద్ విషయానికి వస్తే హైదరాబాద్ ఆర్య సమాజ్ బ్రాంచ్ తీసుకుంటే 1892లో స్టార్ట్ అయిందండి హైదరాబాద్ ఆర్య సమాజ్ బ్రాంచ్. మరి ఎవరు ఎస్టాబ్లిష్ చేశాడు ఎక్కడ అనేది కూడా చూసుకోవాలి. ఇన్ రెసిడెన్సీ బజార్. ఎక్కడండి అది? సుల్తాన్ బజార్ లో. రిమెంబర్ దిస్. అండ్ హైదరాబాద్ ఆర్య సమాజ్ బ్రాంచ్ తీసుకుంటే ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరున్నారంటే పండిత్ కమల్ ప్రసాదిచ్ మిశ్రా ఉన్నారు. తర్వాత సెక్రటరీ తీసుకుంటే ఇక్కడ చూడండి లక్ష్మణ్ దేశ్కి ఉన్నారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ మెంబర్స్ తీసుకుంటే హైదరాబాద్ ఆర్య సమాజ్ ఆర్ ఎవరున్నారండి? స్వామి
శ్రద్ధానంద, తర్వాత పండిత్ నరేంద్రజీ, ఇలా చాలా మంది మనకు ఉండడం జరిగింది. జస్ట్ మెంబర్స్ అందరు గుర్తుపెట్టుకోకపోయినా ఈ ప్రెసిడెంట్, సెక్రటరీ అయితే ఖచ్చితంగా చూసుకోండి. మెంబర్స్ ఒకసారి ఓవరాల్‌గా చూసుకోండి. ఓకేనా? నెక్స్ట్ అయితే మరి డ్యూరింగ్ ద నిజాం టైమ్ తీసుకుంటే ఆర్గనైజేషన్ నోన్ యాజ్ ఏం ఆర్గనైజేషన్ అండి? తబ్లిగ్ ఇస్లాం. ఓకేనా? తబ్లిగ్ ఇస్లాం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇది ఏం చేస్తది అనంటే ఇట్ కన్వర్ట్ ద ఓకేనా? కన్వర్ట్ ద నాన్ ముస్లిం ఇంటూ ముస్లిమ్స్. ఓకే. నాన్ ముస్లిం ఇంటూ ముస్లిమ్స్‌ని కన్వర్ట్ చేయడము. తర్వాత 1929లో తీసుకుంటే ఓకేనా? సిద్దిక్ దీనేందర్ హ్యాస్ స్టార్టెడ్ ద దీనేందర్ మూవ్‌మెంట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఇందులో ఏం చేశారంటే టు కన్వర్ట్ హిందూస్ ఇంటూ ముస్లిమ్స్‌ని కన్వర్ట్ చేయడము. నెక్స్ట్ ఎంఐఎం ప్రెసిడెంట్ బహదూర్ యార్ జంగ్ తీసుకుంటే ట్రై టు కన్వర్ట్ దళిత్ ఇంటూ ఇస్లామ్స్‌కి కన్వర్ట్ చేయాలని ట్రై చేయడము. తర్వాత డిస్టర్బింగ్ ద సీక్రెట్ సర్కిల్స్‌ని ఫాలో అంటే పెట్టడము. తర్వాత నెక్స్ట్ స్వామి దయానంద సరస్వతి అప్పుడు ఏం చేశారు అంటే స్టార్టెడ్ ద మన శుద్ధి ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. టు రీకన్వర్ట్ శుద్ధి ప్రోగ్రామ్ ద్వారా టు రీకన్వర్ట్ హిందూస్‌ని హూ వర్ కన్వర్టెడ్ ఇంటూ ద అదర్ రిలీజియస్. ఎవరైతే హిందూస్ వేరే రిలీజియస్‌కి కన్వర్ట్ అయ్యారు కదా! అంటే వాళ్ళు కన్వర్ట్ చేపిచ్చారు కదా! సో, అలా కన్వర్ట్ అయిన వాళ్ళని మళ్ళీ తిరిగి హిందూస్‌గా మార్చడం అన్నట్టుగా. ఓకేనా? తర్వాత ఇన్ హైదరాబాద్ శుద్ధి ప్రోగ్రామ్ వాస్ కండక్టెడ్ అండర్ ద లీడర్‌షిప్ ఎవరున్నారండి? స్వామి శ్రద్ధానంద్. ఓకేనా? బికాస్ ఆఫ్ దిస్ యాక్చువల్‌గా తను ఉన్నారు. కానీ ఈ ఈ ప్రోగ్రామ్ వల్ల తను మర్డర్ చేయడం అంటే చంపబడడం జరిగిందన్నట్టుగా. ఎవరు చంపారు అనేది ఖాజా హసన్ నిజాం అని అంటారు. తర్వాత 1894 తీసుకుంటే నిజాం గవర్నమెంట్ ఎక్స్‌పెల్స్ బాలకృష్ణ శర్మ అండ్ నిత్యానంద ఫ్రమ్ హైదరాబాద్ స్టేట్ ఫర్ ఆర్గనైజింగ్ ద శుద్ధి ప్రోగ్రామ్. నెక్స్ట్ నిజాం గవర్నమెంట్ మరి ఏం చేసింది? అరెస్టెడ్ ద ఆర్య సమాజ్ లీడర్స్‌ని అరెస్ట్ చేయడము. అండ్ విశ్వనంద సరస్వతి అండ్ విద్యానంద బ్రహ్మచారి వీళ్ళని అరెస్ట్ చేయడము. తర్వాత 1934లో ఆర్య సమాజ్ న్యూస్ పేపర్ వైదిక్ ఆదర్శ్ వాజ్ బ్యాన్ చేయడం జరిగింది. ఎవరు బ్యాన్ చేశారండి? నిజాం గవర్నమెంట్. రిమెంబర్ దిస్. నెక్స్ట్ మరి ఆర్య సమాజ్ ఇది ఏముంది చూద్దాం. ఆర్య సమాజ్ సత్యాగ్రహ తీసుకుంటే ఇది ఇప్పుడు మనకు ఆర్య సమాజ్ అని చెప్పాం కదా! సో, ఆర్య సమాజ్ సత్యాగ్రహ ఇది వచ్చేసి 24th October 1938లో స్టార్ట్ అవ్వడం జరిగింది. హిందూ సివిల్ లిబర్టీ యూనియన్. ఏంటండి ఇది? హిందూ సివిల్ లిబర్టీ యూనియన్. ఇట్స్ కండక్టెడ్ బై ఎవరు కండక్ట్ చేశారు? సత్యాగ్రహ ఎగెనిస్ట్ నిజాం. సో, దీన్ని నిజాం గవర్నమెంట్‌కి ఎగెనిస్ట్‌గా కండక్ట్ చేయడం జరిగింది. అందుకే మనము ఆర్య సమాజ్ సత్యాగ్రహాన్ని అంటాము. తర్వాత డ్యూరింగ్ ది సత్యాగ్రహ టైం తీసుకుంటే నిజాం గవర్నమెంట్ అరెస్టెడ్ ద పండిత్ నరేంద్రజీని అరెస్ట్ చేయడము అండ్ సెంట్ టు ద మన్ననూరు జైల్. ఎక్కడండి? మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ లో ఉంటుంది. అక్కడ పంపించడము. తర్వాత మన్ననూరు జైల్ ఈస్ కాల్డ్ ద తెలంగాణ కలపాని అంటే బ్లాక్ వాటర్ అని అంటారు. సో రిమెంబర్ దిస్. అండ్ మన్ననూరు జైల్ ఈస్ సిచ్యుయేటెడ్ నియర్ ద అమ్రాబాద్ నల్లమాల ఫారెస్ట్ అండి. అమ్రాబాద్ ఇట్స్ లైక్ చాలా రిమోట్ ఏరియా అని చెప్తారు. సో ఆఫ్టర్ ద రిలీజ్ అయితే ఆ రిలీజ్ అంటే మళ్ళీ తను రిలీజ్ అయిన తర్వాత ఆఫ్టర్ రిలీజ్ ఆఫ్ నరేంద్రజీ he dawned in వరంగల్ అండ్ డ్యూరింగ్ హిస్ టు కాళోజీ రామారావు wrote a poem. అతను ఒక పోయం రాశారండి కాళోజీ రామారావు గారు. అండ్ హిమ్ అంటే తిన మీద ఒక పోయం రాశారు విచ్ సేస్ దట్ ఏం చెప్తుందంటే హీ కేమ్ టు వరంగల్ టు ఫిల్ కరేజ్ ఇన్ ద పీపుల్. వరంగల్కి వచ్చి ప్రజల్లో కరేజ్ ని నింపాడు అనే ఒక పోయం అయితే కాళోజీ రామారావు గారు తన మీద రాయడం జరిగింది. తర్వాత ధైర్యం లేని దద్దమ్మలకు ధైర్యం చెప్పగా అంటే అదొక లైక్ పోయం లాగా ధైర్యం లేని దద్దమ్మలకు ధైర్యం చెప్పగా వచ్చావు ఈనాడు అని ఇట్లా ఒక పోయం లాగా చెప్పాడు అన్నట్టుగా. ఓకేనా? సో అదే హీ కేమ్ టు వరంగల్ టు ఫిల్ ద కరేజ్ ఇన్ ద పీపుల్ దట్ ఈస్ కాల్డ్ వాట్ ధైర్యం లేని దద్దమ్మలకు ధైర్యం చెప్పడానికి వచ్చావు ఈనాడు అన్నట్టుగా ఒక టీ పోయం అయితే చెప్పాడు. తర్వాత పండిత్ నరేంద్రజీ హ్యావ్ కమిటెడ్. ఇతను దేనికి కమిట్ అయ్యాడు మరి అంటే హైదరాబాద్ స్టేట్ ఈస్ ద లార్జర్ ఏరియా జైల్ ఏమంటున్నారని కమెంట్ చేశాడు. ఏమని కమెంట్ చేశాడు మరి అని అంటే హైదరాబాద్ అనేది ఒక పెద్ద అంటే జైలు. ఇప్పుడు మనకి జైలు ఎంత ఉంటుంది? ఒక సర్టన్ లిమిట్ ఉంటుంది కదా. సో అసలు హైదరాబాద్ ఏరియా మొత్తం ఒక జైలు లాగుంది అని చెప్పడం జరిగింది అన్నట్టుగా. ఫర్ దిస్ హీ వాజ్ అరెస్టెడ్. దానివల్ల మళ్ళీ అతను అరెస్ట్ అవ్వడము. ఇంపోజ్డ్ యాక్ట్ ఆఫ్ సెడేషన్ అంటే సెడేషన్ అంటే ఏంటండి? దేశద్రోహం కింద తనని అరెస్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ డ్యూరింగ్ ద సత్యాగ్రహ మూమెంట్ తీసుకుంటే ఆర్య సమాజ్ ఏ 17 years old రామచంద్రరావు కంటిన్యూ సేయింగ్ ద వందే మాతరం while cops were beating him. So he was named as a
వందే మాత్రం రామచంద్రరావు. ఓకేనా? సత్యాగ్రహ టైంలో రామచంద్రరావు అనే ఒక 17 సంవత్సరాల అతను కంటిన్యూగా వందే మాతరం, వందే మాతరం అని చెప్పడము. తర్వాత తనకు పేరు వందే మాతరం రామచంద్రరావు అని రావడం జరిగింది. అంటే వాళ్ళు ఎంత కొట్టినా కూడా వందే మాతరం అని చెప్పాడన్నట్టుగా. తర్వాత డిస్కషన్ వర్ హెల్డ్ బిట్వీన్ ఎవరి మధ్య జరిగింది డిస్కషన్స్ అంటే రిప్రజెంటేటివ్ ఆఫ్ ద ఆర్య సమాజ్ ఎవరండి? లాలాదేశ్ బంధు. ఓకేనా? లాలాదేశ్ బంధు గుప్తా అండ్ నిజాం గవర్నమెంట్ మధ్య డిస్కషన్ జరిగింది. ఎందుకు డిస్కషన్ జరిగింది మరి అంటే విత్డ్రాయింగ్ ద సత్యాగ్రహ మూమెంట్. ఈ సత్యాగ్రహ మూమెంట్ ని విత్డ్రా చేసుకోమని ఎవరెవరి మధ్య? ఆర్య సమాజ్, మన లాల్దేశ్ బంధు గుప్తాకు అండ్ మన నిజాం గవర్నమెంట్ కి మధ్య జరిగింది అన్నట్టుగా. మరి తర్వాత ఏమైంది అని అంటే లేటర్ సత్యాగ్రహ వాస్ విత్డ్రా చేసుకోవడం జరిగింది. ఎప్పుడు? 7th August 1939 లో. నెక్స్ట్ సాధనా గాంధీ. ఓకేనా? సాధనా గాంధీ వాజ్ ఎస్టాబ్లిష్డ్. ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు? నార్త్ వరంగల్. ఓకేనా? ఎస్టాబ్లిష్డ్ ఇన్ వరంగల్ బై ఆర్య సమాజ్ లీడర్ ఎవరున్నారు మరి అంటే బొలుసుగోడు ఆచారి ఉన్నారండి. తర్వాత ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై ద ఆర్య సమాజ్ లీడర్ బతిని మొగిలయ్య. ఓకేనా? రిమెంబర్ దిస్, బతిని మొగిలయ్య. నెక్స్ట్ తీసుకుంటే ఆల్ ఇండియా ఆర్య సమాజ్ కాన్ఫరెన్స్ ఎప్పుడు ఏర్పడింది? 1938 లో ఏర్పడింది. మరి అది డిసెంబర్ 1938 ఆల్ ఇండియా ఆర్య సమాజ్ కాన్ఫరెన్స్, రిమెంబర్ దిస్, హెల్డ్ ఎక్కడ జరిగిందండి? సోలాపూర్. అండ్ ద ప్రెసిడెంట్ ఫర్ దిస్ కాన్ఫరెన్స్ ఎవరున్నారంటే శ్రీ మాధవరావు అన్నే ఉన్నారు. మరి చీఫ్ గెస్ట్ ఎవరున్నారు అని అంటే చీఫ్ గెస్ట్ వాజ్ ద వీర్ సవర్కర్. మీకు అందరికి వీర్ సవర్కర్ ఐడియా ఉంటది కదా. నెక్స్ట్ 1989 లో తీసుకుంటే గణేష్ సెలబ్రేషన్స్ అనేవి స్టార్ట్ అవడం జరిగింది. ఫస్ట్ టైం ఇన్ హైదరాబాద్. రిమెంబర్, ఫస్ట్ టైం ఇన్ హైదరాబాద్ బై ఆర్య సమాజ్ ఎట్ షాలిబండ అండ్ చద్దర్ఘట్ లో ఫస్ట్ టైం జరిగాయి. ఓకేనా? గణేష్ సెలబ్రేషన్స్. తర్వాత ఆర్య సమాజ్ ఆల్సో కండక్టెడ్ ద మినీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడము. తర్వాత జూలై 1940 ఆర్య సమాజ్ ఎస్టాబ్లిష్ ద కేశవ్ మెమోరియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ని హైదరాబాద్ లో ఏర్పాటు చేయడము. నల్గొండ తీసుకున్నప్పుడు ఉపదేశిక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా? ఇది వచ్చేసి ఏంటండి? ఆర్య సమాజ్. మరి తర్వాత నెక్స్ట్ ఏంటి? బ్రహ్మ సమాజ్. బ్రహ్మ సమాజ్ గురించి తీసుకుంటే 1828 రాజా రామ్మోహన్ రాయ్. ఓకేనా? రాజా రామ్మోహన్ రాయ్ బ్రహ్మ సమాజ్ ని స్థాపించడం జరిగింది ముంబైలో. తర్వాత 1869 లో బ్రహ్మ సమాజ్ బ్రాంచ్ అనేది హైదరాబాద్ లో ఏర్పడింది. రిమెంబర్ దిస్. ఈ మరి రాజా రామ్మోహన్ రాయ్ గురించి మన మోడర్నిస్ట్ లో మళ్ళీ నేను చెప్తానండి క్లియర్ గా. నెక్స్ట్ ఇన్ హైదరాబాద్ తీసుకుంటే ఫస్ట్ బ్రహ్మ సమాజ్ మీటింగ్ అనేది ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది అనేది కూడా చూసుకోవాలి. సుల్తాన్ బజార్ 1914 లో జరిగింది. అండర్ ద ప్రెసిడెంట్స్ ఎవరున్నారు ఇప్పుడు? నారాయణ గోవింద వెల్లంకల్. ఓకేనా? నారాయణ గోవింద వెల్లంకర్ ఉన్నారు. తర్వాత ఇంపార్టెంట్ మెంబర్స్ ఎవరున్నారు అని అంటే ఆంధ్ర బ్రహ్మ సమాజ్ ఇన్ ఆంధ్ర డ్యూరింగ్ దోస్ డేస్ ఎవరున్నారు అంటే రఘుపతి వెంకయ్య నాయుడు గారు, వెంకటరత్నం నాయుడు గారు ఉన్నారు. రిమెంబర్ దిస్ నేమ్. నెక్స్ట్ బ్రహ్మ సమాజ్ గురించి తక్కువ ఉంది మన హైదరాబాద్ లో. ఇది మనకి మోడర్న్ హిస్టరీలో ఎక్కువ వస్తుంది, నేను అక్కడ చెప్తాను. నెక్స్ట్ థియోసాఫిజికల్ సొసైటీ తీసుకుంటే ఇట్ వాజ్ ఫౌండెడ్ ఇన్ ఎక్కడ ఇది పెట్టారు అని అంటే న్యూయార్క్ లో 1875 లో. మరి దీని ఫౌండర్ ఎవరు ఉన్నారంటే మేడం హెలెనా. ఓకేనా? మేడం హెలెనా బవస్కీ అండ్ దీని వచ్చేసి రష్యా అండి. తర్వాత కోలోనల్ ఓల్కొట్టు. సో తను వచ్చేసి అమెరికన్. అండ్ హైదరాబాద్ బ్రాంచ్ తీసుకున్నప్పుడు సొసైటీ వాజ్ ఎస్టాబ్లిష్డ్ 1882 లో చద్దర్ఘట్ లో ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ అదర్ ఆర్గనైజేషన్ తీసుకుంటే హిందూ సోషల్ క్లబ్ తీసుకున్నప్పుడు మన 1892 లో హిందూ సోషల్ క్లబ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరు అంటే రాజా మురళీ. ఓకేనా? రాజా మురళీ మనోహర్ బహదూర్ ఎవరు ఏర్పాటు చేశారని జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ ఇట్ అపోజిట్ ద డిస్క్రిమినేషన్ డన్ ఇన్ హిందూ స్టూడెంట్స్. అయితే ఇది ఎందుకు మరి తీసుకొచ్చారు అని అంటే హిందూ స్టూడెంట్స్ లో కూడా డిస్క్రిమినేషన్ అనేది జరుగుతుంది అన్నట్టుగా. సో దాన్ని అపోజ్ చేస్తూ దీన్ని తీసుకురావడం జరిగింది. అండ్ హీ ఎంకరేజ్ ద హయ్యర్ స్టడీస్ త్రో దిస్ క్లబ్. ఎక్కువ హయ్యర్ స్టడీస్ ని ఎంకరేజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ సొసైటీ ఆఫ్ యూనియన్ అండ్ ప్రోగ్రామ్. మరి ఈ సొసైటీ ఆఫ్ యూనియన్ అండ్ ప్రోగ్రామ్ అనేది ఇట్ వాస్ ఫౌండెడ్ ఇన్ 1929 లో. ఎందుకు వచ్చింది అంటే ఎగెనిస్ట్ ద రిలీజియస్ డిఫరెన్సెస్. ఓకేనా? ఇండిఫరెన్సెస్ షో ఇన్ ద నిజాం గవర్నమెంట్ చూపే డిఫరెన్సెస్ లో. తర్వాత మరి దీనికి ఫౌండర్ ఎవరున్నారు అంటే మీర్ అక్బర్ అలీ ఖాన్, తర్వాత పద్మజా నాయుడు ఉండడం జరిగింది. మరి స్వదేశీ లీగ్ తీసుకుంటే ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద పద్మజా నాయుడు ఎస్టాబ్లిష్ చేశారు అండ్ అదర్ ఇన్ 1930 లో. నెక్స్ట్ సెక్రటరీ ఆఫ్ స్వదేశ్ లీగ్ ఎవరున్నారు అంటే
ఫజ్లు రెహమాన్. ఓకేనా. అండ్ దిస్ లీగ్ హ్యాస్ స్ప్రెడ్ ఇట్స్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఖాదీ. ఇది ఏం ఇంపార్టెన్స్ ని స్ప్రెడ్ చేసిందంటే ఖాదీ యొక్క ఇంపార్టెన్స్ ని. నెక్స్ట్ నిజాం సబ్జెక్ట్ లీగ్ తీసుకుంటే ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ 1934 లో ఎస్టాబ్లిష్ చేశారండి. మరి దీనికి ప్రెసిడెంట్ కూడా ఎవరున్నారు? ప్రెసిడెంట్ వచ్చేసి సార్ నిజామత్ జంగ్ ఉన్నారు. తర్వాత దిస్ ఆల్సో నోన్ యాజ్ అ ముల్కీ లీగ్ అని కూడా అంటాము. ఓకేనా. అండ్ ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ద ముల్కీ రైట్స్ అండ్ సివిల్ రైట్స్. ఇంపార్టెంట్, చూసుకోండి. నెక్స్ట్ హైదరాబాద్ సోషల్ సర్వీస్ లీగ్. ఇది 1915 లో ఎస్టాబ్లిష్ చేశారు. ఫౌండర్ వచ్చేసి కేశవరావు కొరత్కర్ ఉన్నారు. తర్వాత వామన్ నాయక్ ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి కేశవరావు కొరత్కర్, నెక్స్ట్ వామన్ నాయక్ అలాంగ్ విత్ ద గణపతి రావ్. ఓకేనా. హార్దికర్ హావ్ ఎస్టాబ్లిష్ ద వివేకవర్ధిని స్కూల్ తెలుగు మీడియంలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. రిమెంబర్, ఇంపార్టెంట్. నెక్స్ట్ హైదరాబాద్ యంగ్ మెన్స్ యూనియన్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? 1917 లో. మరి ప్రెసిడెంట్ ఎవరు ఉన్నారంటే వామన్ నాయక్ ఉన్నారండి. తర్వాత హైదరాబాద్ స్టేట్ రిఫార్మ్స్ అసోసియేషన్ తీసుకుంటే 1918 లో ఏర్పాటు చేశారు. ఫౌండర్ వచ్చేసి కేశవరావు కరోత్కర్ అండ్ వామన్ నాయ. ఓకేనా. నెక్స్ట్ హిందూ ధర్మ పరిషత్. సో హిందూ ధర్మ పరిషత్ తీసుకున్నప్పుడు 1925 లో అండి ఎస్టాబ్లిష్ చేసింది. ఇక్కడ తీసుకుంటే 1925 లో హైదరాబాద్ స్టేట్ యూత్ హెల్డ్ ఏ మీటింగ్, ఒక మీటింగ్ ని ఏర్పాటు చేసుకున్నారు. ఎప్పుడు? 1 ఏప్రిల్ విచ్ వాజ్ ద ప్రిజైడెడ్ ఓవర్ బై, మరి ఎవరున్నారు దానికి లైక్ పెద్దగా అనంటే రాజా ప్రతాప్ గిర్జీ. ఓకేనా. అయితే మరి మీటింగ్ లో ఏం జరిగిందంటే దే ఫౌండెడ్ ద హిందూ ధర్మ పరిషత్ ని వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత నెక్స్ట్ దాని యొక్క మోటో ఏంటి అని అంటే ప్రిజర్వ్ అండ్ ప్రొపగేట్ ద హిందూ రిలీజియస్. మరి మీటింగ్ లో భాగ్యరెడ్డి వర్మ ఆల్సో హ్యావ్ ఇంట్రడ్యూస్ ద ప్రపోజల్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద హరిజన్స్. సో ఈ మీటింగ్ లో భాగ్యరెడ్డి వర్మ ఏం చేశారంటే హరిజన్ డెవలప్మెంట్ కూడా ఒక ప్రపోజల్ అయితే పెట్టడం జరిగింది అన్నట్టుగా. అండ్ మరి ఇక్కడ స్పెషల్ గెస్ట్ ఎవరున్నారంటే పండిత్ శేషాద్రి. రిమెంబర్ దిస్. ఈ కొంచెం నేమ్స్ ఏదైతే ఉంటుందో అవి మనం కొంచెం చూసుకోవాలి. ఓకేనా. పండిత్ శేషాద్రి ఉన్నారు. తర్వాత కామ్రేడ్స్ అసోసియేషన్, ఇది వచ్చేసి 13th డిసెంబర్ 1939 హైదరాబాద్ లో కామ్రేడ్స్ అసోసియేషన్ అనేది ఏర్పాటు చేశారు. మరి ప్రెసిడెంట్ ఫర్ ఇనార్గల్ మీటింగ్ ఎవరున్నారంటే కాశీనాథ్ రావు వైద్య. ఫౌండర్ ఎవరు అని అంటే రాజా బహదూర్. ఓకేనా. రాజా బహదూర్ గౌర్ అండ్ మగ్ధూమ్ మహిదున్ అండ్ ఉమర్ ప్రసాద్ షయద్ ఇబ్రహీం స్టూడెంట్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ పేరు గుర్తుపెట్టుకోండి. ఓంకార్ ప్రసాద్. సారీ ఫర్ మిస్టేక్ హియర్. ఓంకార్ ప్రసాద్ షయ్యద్ ఇబ్రహీం స్టూడెంట్ ఆర్గనైజేషన్. మరి ఇది ఏంటంటే ఇక్కడ ఏం లేదండి, ఫస్ట్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ అన్నట్టుగా ఇది. ఓకేనా. ఫస్ట్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఇన్ ఇండియా. రిమెంబర్ దిస్, ఇంపార్టెంట్. దీన్ని ఏమంటాము? ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్. ఫౌండెడ్ ఇన్ 1936 లక్నోలో ఏర్పాటు చేశారు. ఇట్స్ బ్రాంచ్ సబ్సిడరీస్ అండ్ ఆల్ ఇండియా హైదరాబాద్ స్టూడెంట్స్ అనేది ఎప్పుడు ఏర్పడింది? AHSU ఆల్ హైదరాబాద్ స్టూడెంట్స్ యూనియన్. ఇది AHSU ఆల్ హైదరాబాద్ స్టూడెంట్స్ యూనియన్ అనేది 1941 లో హైదరాబాద్ లో వచ్చేసి 1941 లో ఏర్పాటు చేశారు. తర్వాత ఇక్కడ అలీఖాన్ అండ్ ఓంకార్ ప్రసాద్ వచ్చేసి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం జరిగింది ఈ మన ఆల్ హైదరాబాద్ స్టూడెంట్స్ యూనియన్ లో. తర్వాత ద స్టూడెంట్స్ ఫ్రమ్ కరీంనగర్. తర్వాత హూ జాయిన్డ్ ద AHSU ఎవరు అని అంటే చూడండి ఇక్కడ అనబేరి ప్రభాకర్ రావు గారు. తర్వాత విత్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద AHSU ఆల్ స్టూడెంట్స్ హాస్టల్స్ వర్ టర్న్డ్ ఇన్ టు ద పొలిటికల్ సెంటర్స్. ఏదైతే స్టూడెంట్స్ హాస్టల్స్ ఉంటాయో అవి లైక్ ఒక పొలిటికల్ సెంటర్ గా మారడం, తర్వాత పొలిటికల్ డిస్కషన్స్ అనేది స్టార్ట్ చేయడము, తర్వాత స్టూడెంట్స్ లీడర్స్ ఎవరైతే ఉంటారో దే పార్టిసిపేటెడ్, వాళ్ళందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ అవ్వడము. అండ్ లేటర్ బికమ్ ద మెంబర్ ఆఫ్ ద ఆంధ్ర మహాసభ. వాళ్ళే తర్వాత ఆంధ్ర మహాసభ మెంబర్స్ గా రావడము, తర్వాత ఆంధ్ర మహాసభ అండ్ కమ్యూనిటీ పార్టీ మెంబర్ గా వాళ్ళు రావడం. తర్వాత AHSU తీసుకున్నప్పుడు ఇది చాలా యాక్టివ్ రోల్ ప్లే చేసిందని చెప్తారు. జాయిన్ ఇండియా క్యాంపెయిన్ అని. ఓకేనా. జాయిన్ ఇండియా క్యాంపెయిన్ బిఫోర్ హైదరాబాద్ వాజ్ మెర్జ్డ్ ఇన్ టు ద ఇండియన్ యూనియన్. ఎప్పుడైతే మన హైదరాబాద్ ఇండియన్ యూనియన్ లో మెర్జ్ చేశారు కదా, సో మెర్జ్ చేయడానికి ముందు ఈ జాయిన్ ఇండియా ప్రోగ్రామ్ లో వీళ్ళు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారని చెప్పడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ తీసుకుంటే మరి నెక్స్ట్ వచ్చేసి మనకి ఉమెన్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయండి. తర్వాత ఈ టాపిక్ కంప్లీట్ చేసేసుకుందాం. సో నెక్స్ట్ తీసుకుంటే ఉమెన్ ఆర్గనైజేషన్. మరి ఉమెన్ ఆర్గనైజేషన్స్ ఏమిటంటే ఫస్ట్ ఉమెన్ ఆర్గనైజేషన్, రిమెంబర్ దిస్, ఇన్ హైదరాబాద్ ఏంటి అని అంటే చూడండి ఇక్కడ భారత మహిళా
సమాజం, రిమెంబర్ దిస్ నేమ్, భారత మహిళా సమాజం. మరి దీన్ని ఎవరు ఏర్పాటు చేశారు? ఫౌండెడ్ బై రవి చెట్టు లక్ష్మి. ఓకేనా, రావి చెట్టు లక్ష్మి నరసమ్మ. ఓకేనా, రావి చెట్టు లక్ష్మీ నరసమ్మ అండ్ సీతాబాయ్, ఈ పేర్లు గుర్తుపెట్టుకోవాలండి. ఎప్పుడు అంటే 1907లో. తర్వాత 1917లో తీసుకున్నప్పుడు నాదింపల్లి సుందరమ్మ. ఎవరండి? నాదింపల్లి సుందరమ్మ అండ్ పండిత్ వీర రాఘవులమ్మ. ఓకేనా, పండిత్ వీర రాఘవులమ్మ దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఫౌండెడ్ ద ఆంధ్ర సోదరి సమాజం. ఏం ఏర్పాటు చేశారంటే మరి వీళ్ళిద్దరు 1970లో ఆంధ్ర సోదరి సమాజం. ఎవరు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, నాదింపల్లి సుందరమ్మ అండ్ పండిత్ వీర రాఘవులమ్మ. నెక్స్ట్ దిస్ పబ్లిష్డ్ న్యూస్ పేపర్ ని కూడా పబ్లిష్ చేయడం జరిగిందండి. అదేంటంటే సావిత్రి. రిమెంబర్ దిస్ ఇంపార్టెంట్. 1922 తీసుకుంటే యామిని పూర్ణ తిలకం. ఓకేనా, యామిని పూర్ణ తిలకం అని ఏర్పాటు చేయడము. మరి దాన్ని ఎవరు ఫౌండ్ చేశారంటే ఫౌండెడ్ హోమ్ ఫర్ యంగ్ గర్ల్ ఎట్ సికింద్రాబాద్. లైక్ ఇప్పుడు ఒక హాస్టల్ లాగా, అంటే హాస్టల్ కాదు, లైక్ హాస్టల్. సో దీని ఏమంటాము? యామిని పూర్ణ తిలకం అని అంటారు. హోమ్ ఫర్ ఎవరికి ఇది అని అంటే యంగ్ గర్ల్స్ కోసము. నెక్స్ట్ 1922లో తీసుకుంటే మార్గరెట్ కజిన్స్ అండ్ సరోజిని నాయుడు అండ్ అదర్ ఫౌండెడ్ ఇన్ హైదరాబాద్. ఏం ఏర్పాటు చేశారు? హైదరాబాద్ ఉమెన్ సోషల్ డెవలప్మెంట్ అసోసియేషన్. రిమెంబర్ దిస్ ఆల్సో ఇంపార్టెంట్. 1930 తీసుకుంటే దుర్గాబాయ్ దేశ్ముఖ్ అండ్ అదర్స్, ఇంకా వేరే వాళ్ళు కూడా కలిసి ఆంధ్ర మహిళా సంఘం ని ఏర్పాటు చేశారు. అండ్ దీస్ అసోసియేషన్స్ అండ్ ఆర్గనైజేషన్స్ ఫండ్ ఫర్, ఎందుకు మరి ఇవానంటే డెవలప్మెంట్ ఆఫ్ ద ఉమెన్ ఎడ్యుకేషన్. ఓకేనా, విమెన్ ఎడ్యుకేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దాట్స్ వై దే స్టార్టెడ్ ద విమెన్ ఎడ్యుకేషన్ ఫర్ బెటర్మెంట్ ఆఫ్ దే సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ అండ్ లేబర్ యూనియన్. ఓకేనా, అంటే వాళ్ళని ఎడ్యుకేషన్ పరంగా, సోషల్ పరంగా అండ్ ఎట్ ద సేమ్ టైం ఒక జాబ్ రిక్వైర్మెంట్ లో కూడా వాళ్ళకి లైక్ ఇప్పుడు ఇఫ్ యూ వాంట్ ఏ గుడ్ జాబ్ అంటే మతలబ్ మీకు మంచి జాబ్ కావాలి అంటే ఏం కావాలి? మనకి మంచి ఎడ్యుకేషన్ ఉండాలి. ఎడ్యుకేషన్ బాగుంటే విల్ గెట్ ద గుడ్ జాబ్. వేసాను. సో అందుకే అంటే అన్ని పాయింట్ ఆఫ్ వ్యూలో సక్సెస్ఫుల్ గా మనము నెగ్గగలుగుతాము. సో దట్స్ వై ఉమెన్ ఎడ్యుకేషన్ కూడా ఇంపార్టెంట్ అన్నట్టుగా దీన్ని తీసుకురావడము. తర్వాత ఫస్ట్ లేబర్ యూనియన్ మరి ఎప్పుడు ఇండియాలో అని అంటే ఫస్ట్ లేబర్ యూనియన్ ఇండియా తీసుకుంటే ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్, ఏఐటియుసి. మీ అందరికీ తెలుసు ఇది. ఓకేనా, మరి ఎవరు ఫౌండ్ చేశారంటే ఎన్ఎం జోషి. రిమెంబర్ దిస్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫస్ట్ లేబర్ యూనియన్ మరి హైదరాబాద్ లో ఎవరనండి? వాస్ క్యాలెండర్ కంపెనీ వర్కర్స్ యూనియన్. ఏ కంపెనీ యూనియన్ అండి? క్యాలెండర్ కంపెనీ వర్కర్స్ యూనియన్ ఫౌండెడ్ బై వివి గిరి, సికింద్రాబాద్ 1920లో. నెక్స్ట్ 1928 తీసుకుంటే రైల్వే ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ వెంట్ ఆన్ స్ట్రైక్ కిల్లర్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ హైదరాబాద్. నెక్స్ట్ ద లీడర్స్ వర్ ఫతేహుల్లా ఖాన్ అండ్ రాఘవేంద్రరావు ఉండడము. తర్వాత దిస్ వాజ్ ద ఫస్ట్ స్ట్రైక్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ హైదరాబాద్. రిమెంబర్ దిస్. 1935లో తీసుకుంటే దేవూరి శేషాగిరి. ఓకేనా, దేవూరి శేషాగిరి రావ్. సో మరి ఇతను వచ్చేసి ఫౌండెడ్ ద సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్. మీ అందరికీ తెలుసు కదా సింగరేణి కాలర్స్ వర్కర్స్ యూనియన్. అయితే ఇతను నెక్స్ట్ వచ్చేసి వరంగల్ ఆజాం జాహీ మిల్, తర్వాత లేబర్ యూనియన్ లీడర్స్, ఆ తర్వాత సర్వదేవ భట్ల అండ్ రామానందం లేబర్ యూనియన్ ఏర్పాటు చేయడము. తర్వాత డ్యూరింగ్ దిస్ టైం తీసుకుంటే ఇక్కడ చూడండి వట్టికొండ అల్వార్ స్వామి బికమ్ ద పాపులర్ యాజ్ అన్ లేబర్ యూనియన్ లీడర్ కి ఎక్కడండి? సికింద్రాబాద్ లో పాపులర్ అవడం. తర్వాత 1941లో తీసుకుంటే రైల్వే వర్కర్స్ యూనియన్ అనేది వాళ్ళు కూడా స్ట్రైక్ చేయడము. తర్వాత దిస్ వాజ్ సపోర్టెడ్ బై దీనికి ఎవరు సపోర్ట్ చేశారు? మనకి కామ్రేడ్ అసోసియేషన్స్ ఉన్నాయి కదా, వాళ్ళు సపోర్ట్ చేయడము. తర్వాత నెక్స్ట్ లేటర్ తీసుకుంటే లేబర్ యూనియన్స్ వర్ యునైటెడ్. ఓకేనా, యునైటెడ్ అండ్ ఫార్మ్డ్ ద ఆల్ హైదరాబాద్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్. ఏం ఏర్పాటు చేశారండి? ఏహెచ్టియుసి. సి ఐ లాస్ట్ వన్ క్వశ్చన్ హియర్. కాంగ్రెస్ అంటే ఎవరికైనా మీనింగ్ తెలిస్తే నాకు కామెంట్ సెషన్ లో పెట్టండి. కాంగ్రెస్ అంటే ఇట్స్ నాట్ ఏ కాంగ్రెస్ పార్టీ. రిమెంబర్ దిస్. కాంగ్రెస్ అంటే మీనింగ్ నాకు ఈవెన్ తెలియకపోతే తెలుసుకోనైనా కమెంట్ సెషన్ లో పెట్టండి. బికాస్ ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్. చాలా మంది ఇక్కడ చాలా మిస్ అవుతుంటారు. మీరు ఎవరు పెట్టకపోతే ఐ విల్ డెఫినెట్లీ నేను నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. బట్ అసలు కాంగ్రెస్ అంటే మీనింగ్ ఏందో తెలుసుకోండి. ఓకేనా. నెక్స్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఏహెచ్టియుసి ఎవరండి? మగ్ధూమ్ మొహమ్మద్దీన్. అండ్ తర్వాత సెక్రటరీ తీసుకుంటే డాక్టర్ రాజ్ బహదూర్ గౌర్. తర్వాత 16th ఆగస్టు తీసుకున్నప్పుడు 1946లో ఆల్ హైదరాబాద్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ అనేది
మెర్జ్ చేయడం జరిగింది. దేనిలో అంటే ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ లో మెర్జ్ చేశారు. మరి ట్రేడ్ యూనియన్స్ తీసుకుంటే ఇది ఎప్పుడు ఎట్లా స్టార్ట్ అయిందో చూద్దాం. ట్రేడ్ యూనియన్ తీసుకుంటే మనకి డ్యూరింగ్ ద నిజాం పీరియడ్ లో తీసుకుంటే ట్రేడర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు అన్నట్టుగా ఈ ట్రేడింగ్ విషయంలో. సో అప్పుడు ఏం చేశారు, వెన్ ఎవర్ గవర్నమెంట్ అఫీషియల్ విజిటెడ్ విలేజెస్ అండ్ దీస్ ట్రేడర్స్ షుడ్ సప్లై గూడ్స్ టు దెమ్ ఎట్ ఏ ఫ్రీ కాస్ట్. అయితే ఏమైందంటే ఇప్పుడు వీళ్ళు ట్రేడింగ్ చేసుకుంటున్నారు. ఎప్పుడైతే మరి ఈ ట్రేడింగ్ మన గవర్నమెంట్ ఆఫీసర్స్ వచ్చినప్పుడు వీళ్ళకి ఏమైపోయిందంటే ప్రతిసారి వీళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో అన్ని ఇవ్వడం. సో అప్పుడు వాళ్ళకే మిగులుద్దండి. ఇప్పుడు ఒక వ్యాపారం చేసుకునే వాడికి డబ్బులు వస్తేనే ఇట్ విల్ బి బెనిఫిట్, అదర్వైజ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఇచ్చుకుంటూ పోతే ఇంకా మనకేం మిగలదు కదా. సో వాళ్ళు అలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం, తర్వాత ట్రేడర్స్ హ్యావ్ టు సప్లై గూడ్స్ టు దేశ్ముఖ్స్, తర్వాత దేశ్ పటేల్స్, పట్వారీస్ అందరికి ఇచ్చుకుంటూ పోయినాక ఇంకా వాళ్ళకి ఏముండదు కదా. సో లైక్ అందుకే తర్వాత సూర్యాపేట ట్రేడ్ అసోసియేషన్ తీసుకుంటే 2 డిసెంబర్ 1922లో పువ్వాడ, ఓకేనా, పువ్వాడ వెంకటప్పయ్య అండ్ బాఘారి లక్ష్మయ్య, రిమెంబర్ దిస్ నేమ్స్ అండ్ అదర్ కొంతమంది కలిసి సూర్యాపేటలో ఈ యూనియన్ అయితే అసోసియేషన్ ఏర్పాటు చేయడము. తర్వాత ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకుంటే ఈ అసోసియేషన్ లో మరి ఎవరు ఫామ్ చేశారంటే మాడపాటి హనుమంతరావు, మీ అందరికీ చాలా తెలుసు. తర్వాత దీస్ బికమ్ ద మోడల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫర్ అదర్ అసోసియేషన్స్ కి కూడా ఇవి లైక్ ఒక మోటివ్ గా ఉండడం జరిగింది. తర్వాత నెక్స్ట్ భువనగిరి ట్రేడర్స్ అసోసియేషన్, ఇది చాలా ఫేమస్ అండి యాక్చువల్ గా. సో ఇది తీసుకుంటే విత్ ద సపోర్ట్ ఆఫ్ ద ఎవరు ఉన్నారు అని అంటే అరుట్ల లక్ష్మణ్, ఓకేనా, అరుట్ల లక్ష్మీ నరసింహారెడ్డి ఉండడం జరిగింది. భువనగిరి మిత్ర మండలి, ఓకేనా, మిత్ర మండలి అనేది ఫామ్ అవడం. తర్వాత ద సెక్రటరీ వాజ్ ఎవరున్నారంటే జిఎస్ గుప్తా. నెక్స్ట్ ట్రేడర్స్ మహాసభ తీసుకున్నప్పుడు సూర్యాపేట సభ, ఓకేనా, సూర్యాపేట సభ ఎప్పుడండి మరి 1923లో, ఎక్కడ మిర్యాలగూడెం సభ, ఓకేనా. తర్వాత 1928లో తీసుకున్నప్పుడు నల్గొండ సభ, 1928లో ఇంకో తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ మన తిప్పర్తి సభ, ఇలా కొన్ని సభలు ఏర్పాటు చేయడం. తర్వాత మరి ప్రెసిడెంట్ ఫర్ దిస్ తిప్పర్తి మీటింగ్ తీసుకున్నప్పుడు ఎవరున్నారు అంటే పులిజాల వెంకట రంగారావు. మరి తిప్పర్తి మీటింగ్ అనేది దీని గురించి తీసుకున్నప్పుడు పబ్బతి ఎల్లయ్య పబ్లిష్ ఒక బుక్ అయితే పబ్లిష్ చేయడం జరిగింది. అదేంటంటే వర్తక స్వాతంత్రం, ఓకేనా, బుక్ నేమ్ గుర్తుపెట్టుకోవాలి. వర్తక స్వాతంత్రం ఎవరు రాశారు అంటే మందముల రామచంద్రరావు, ఓకేనా, ఆన్ ద బిహాఫ్ ఆఫ్ ద ఇక్కడ తిపర్తి ట్రేడర్స్ అసోసియేషన్ వాళ్ళు, ఓకేనా. నెక్స్ట్ కాస్ట్ అసోసియేషన్ తీసుకుంటే రెడ్డి సంఘం అని, యాదవ సంఘం అని, తర్వాత ముదిరాజ్ అని, మున్నూరు కాపు అని, గౌడ్ సంఘం అని, తర్వాత పద్మశాలి, ఇలా చాలా సంఘాలు ఏర్పడ్డాయండి. తర్వాత వైశ్య సంఘం, సో ఇలా చాలా సంఘాలు ఏర్పడ్డాయి. జస్ట్ ఒకసారి చూద్దాము. రెడ్డి సంఘం తీసుకున్నప్పుడు రెడ్డి హాస్టల్స్, ఇప్పుడు కూడా మనకి హైదరాబాద్ లో మనం చూస్తాం రెడ్డి హాస్టల్స్, ఓకేనా, రెడ్డి హాస్టల్స్ ఏర్పాటు చేయడము. తర్వాత యాదవ్ సంఘం తీసుకున్నప్పుడు మనకి సీతారామయ్య యాదవ్ ఉన్నారు. తర్వాత రెడ్డి సంఘం తీసుకున్నప్పుడు ఎవరండి, రాజబహదూర్ వెంకటరామారెడ్డి. తర్వాత మనకి ముదిరాజ్ సంఘం తీసుకున్నప్పుడు 1922లో మరి ఇక్కడ ఎవరంటే రామకృష్ణయ్య. తర్వాత మున్నూరు కాపు సంఘం తీసుకున్నప్పుడు ఇక్కడ నిజాం రాష్ట్ర ఆంధ్ర మున్నూరు కాపు మహాసభ ఏర్పాటు చేయడం జరిగింది 1935లో. ద ఆథర్ ఆఫ్ బుక్ తీసుకున్నప్పుడు మున్నూరు కాపు కుల అభ్యుదయం, ఓకేనా, బొజ్జ నరసింహులు. నెక్స్ట్ గౌడ సంఘం తీసుకున్నప్పుడు హాస్టల్స్ వర్ ఎస్టాబ్లిష్డ్ గౌడ స్టూడెంట్స్ కోసం సపరేట్ గా ఏర్పాటు చేయడము వీరన్న. తర్వాత పద్మశాలి తీసుకున్నప్పుడు ఫాలోయింగ్ పర్సన్స్ ఫాట్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద పద్మశాలి, దే ఆర్ కుండా లక్ష్మణ్ బాపూజీ, చాలా ఫైట్ చేశారు అన్నట్టుగా. నెక్స్ట్ గుంటక నర్సయ్య పంతులు, తర్వాత హాకిం నారాయణ్ దాస్, ఇలా చాలా మంది ఫైట్ చేశారు. 1929లో ఆల్ ఇండియా పద్మశాలి సభ అనేది హైదరాబాద్ లో ఏర్పడవడం జరిగింది. తర్వాత 1950లో కొండా లక్ష్మణ్ బాపూజీ, చాలా ఫేమస్, మీ అందరికి తెలుసు, ఎస్టాబ్లిష్ ద హైదరాబాద్ హ్యాండ్లూమ్ వీవర్ సెంటర్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. హైదరాబాద్ హ్యాండ్లూమ్ వీవర్ సెంటర్ కోఆపరేటివ్ అసోసియేషన్, లేటర్ గా దానికి HYCO అని పేరు మార్చడం జరిగింది. తర్వాత ద ఆథర్ ఆఫ్ మొహతుర్బా మగ్గం పన్ను, ఓకేనా, అంటే ఇక్కడ ట్యాక్స్ అండ్ వీవింగ్ అని అంటాము. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మతెట్టి పాపయ్య, తను కూడా ఒక బుక్ అంటే ఈ బుక్ లో దాన్ని క్రిటిసైజ్ చేసుకుంటూ రాయడం జరిగింది మహతూర్బా ట్యాక్స్ అని. తర్వాత 1946 తీసుకున్నప్పుడు నిజాం స్టేట్ పద్మశాలి మహాసభ అనేది వరంగల్లో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ప్రెసిడెంట్ ఎవరున్నారంటే ప్రిజైడెడ్ బై ద కొండా లక్ష్మణ్ బాపూజీ. నెక్స్ట్ వైశ్య సంఘం తీసుకుంటే 1939 గుప్తా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది, కేసీ గుప్తా. సో వైష్ణవ యువ జన సంఘం అని, తర్వాత నెక్స్ట్ విశ్వ బ్రాహ్మణ సభ అని, తర్వాత శ్రీ వైష్ణవ మహాసభ, తర్వాత కలవంతుల సంఘం అని. సో ఇలా వెంకటయ్య గారు అండ్ తర్వాత రాఘవచార్య, ఇలా వీళ్ళందరూ కలిసి ఈ సభలను అయితే ఏర్పాటు చేయడం జరిగిందండి. సో
ఇక్కడ వరకు జస్ట్ ఈరోజు నేను మీకు కొన్ని పార్ట్స్ కొన్ని ఇంపార్టెంట్ చెప్పానండి సోషో కల్చర్ రివైవల్లో. నెక్స్ట్ వచ్చేసి రేపు మనము ఏం చూద్దామంటే మనము తెలంగాణ కల్చర్ మొత్తం కంప్లీట్ చేసుకుందాం. అండ్ తెలంగాణ మూవ్‌మెంట్ కూడా నేను కంప్లీట్ చేశాను. ఆల్టర్‌నేటివ్ డేస్‌లో. తెలంగాణ ఆది హిందూ మూవ్‌మెంట్ నెక్స్ట్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా చాలా ఉన్నాయండి. తెలంగాణ ఆది హిందూ మూవ్‌మెంట్ ఉంది. ఆ తర్వాత ఆది హిందూ మూవ్‌మెంట్ ఒకటి మనం కంప్లీట్ చేసుకుంటే ఆల్మోస్ట్ మనకి టాపిక్ అయిపోతది. సో, ఇంకా ఉన్నాయి టాపిక్స్. ఆది హిందూ మూవ్‌మెంట్ ఒకటే కాదు. ఇంకా తర్వాత టాపిక్స్ ఉన్నాయి. నేను ఇప్పుడు ప్రిపేర్ చేసిన నోట్స్ వరకైతే ఇంత ఉన్నది. సో, రేపు మనం తెలంగాణ ఆది హిందూ మూవ్‌మెంట్ నేను అప్లోడ్ చేస్తాను. ఈరోజు మళ్ళా పాలిటీ కూడా ఇఫ్ పాసిబుల్ నైట్‌లో ఇంకొక చాప్టర్ అప్లోడ్ చేశానండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఐ థింక్ హోప్ ఇట్స్ యూజ్‌ఫుల్. హూ ఆర్ ఫాలోయింగ్ ఎవరైతే ఫాలో అవుతున్నారో ఫాలో అవ్వండి. ఎందుకంటే చాలా కంటెంట్ అయితే యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. నేను ఇంకా పీవైక్యూ అనలైజేషన్ అది కూడా స్టార్ట్ చేస్తాను.